అదే రాత్రి చెప్పుకున్నాం సహస్రారంలో కంప్లీట్గా స్థిరమైతే ఏం జరిగిద్దని చెప్పి, వెనక రారు మళ్ళీ అవధూతలాగా అయిపోతారని చెప్పే కదా, అదే దీని అర్థం. కర్మ సమాప్తి జరిగితే కనుక మళ్ళీ కర్మ ఉండదు అని చెప్తున్నారు. తానన్నదే లేనప్పుడు ఇక జ్ఞానాలు రెండు ఉండవు. ఇది అనుభవం అయ్యేవాడు లేనట్లయితే మరి జ్ఞానం ఎవరికి కలుగుతుంది? అప్పుడు ఆనందము ఉండదు, నిరానందము ఉండదు, మోక్షము ఉండదు, బంధము ఉండదు. అలాంటి స్థితిలో ఎప్పుడు బ్రహ్మంలోనే స్థితిరై ఉండగా మనసుకు అస్తిత్వం అన్నదే ఉండదు. ప్రపంచానికి అతీతంగా మృతుడి మాదిరిగా ఉంటాడు. ప్రపంచానికి అతీతంగా ఇక్కడ వరకు రాకుండా నేను చెప్పా కదా నిన్న. అందుకనే ఆ స్థాయి ఇంకా మనకి ప్రపంచంతో అవసరం లేదనుకున్నప్పుడే అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి.